హాయ్ ప్రైజ్ ద లార్డ్. చూడండి, యెషయా 55వ అధ్యాయం 8 నుంచి చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. వర్షంను హిమంను ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించడానికి ఆహారం కలుగుటగా అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. అదండి, దేవుడు మనకి ఒక మాట సెలవు ఇచ్చినప్పుడు, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి భూమి మీద, అది విత్తినప్పుడు మనం ఈరోజంతా గార్డెనింగ్ చేసాం, మాత్రం కూడా సాయం చేసాం. బాగా కావాల్సిన వారు కూడా చనిపోయినారు. ఈ పరిస్థితులు అలా ఆలోచిస్తున్న కొద్దీ కొన్ని మాటలు గుర్తొచ్చాయి. కనుక ఇప్పుడు ఏంటి అంటే, ఒక మాట ఆయన సెలవిస్తున్నప్పుడు మన తలంపులు అంటే దేవుడి తలంపులు, మన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటాయి ఆయన తలంపులు మన పట్లగా. మనం చాలా తక్కువగా మన మనుషులు కనుక మనం లోక సంబంధంగా ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ దేవుని యొక్క తలంపులు అనేవి చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశములు కలిగి ఉంటారు ఆయన మన పట్లగా. ఆయన మన పట్లగా అన్ని చాలా అత్యధికమైనటువంటి శిఖరం అవుతారు. భక్కుని ఎవరికర మరి అందరూ. కనుక మనం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవునికి మనం సమర్పించుకొని విధేయత కలిగి ఆయన చిత్తానికి లోబడి, ఆయన మాటికి లోబడి మనం కొనసాగడమే. ఆయన తలంపులు ఏంటో, ఆయన చిత్తం ఏంటో ఆయన మన జీవితాల్లో నెరవేర్చుకుంటారు. మనకు ఆ బాధ అక్కర్లేదు, ఆ కష్టం అక్కర్లేదు. మీకు అర్థమైందా? అలాగ వర్షం పడేటప్పుడు విత్తువానికి విత్తం, భుజనవానికి ఆహారం, ఎట్లా అది వెనక్కి తిరిగి వెళ్ళదు కదా, దాని ఫలము ఇస్తుంది వాన పడినప్పుడు. అలాగే ఒక మాట దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆ మాట కార్యం సఫలం దశికబత్తారు భక్కుని అవతారు భవిష్యవరి అవక్కునియా. చాలా ఆలోచిస్తూ ఉన్నాను.